అలా నేను శేషరావు లిక్కర్ స్కామ్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారం కోర్టుకు కూడా ఆగ్రహం తెప్పించింది. ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ జడ్జి ఆ రిమాండ్ ఖైదీలకు వార్నింగ్ ఇచ్చారు. ఇదే తరహాలో వ్యవహరిస్తే రాబోయేటువంటి రోజుల్లో తలుపులు మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది అని జడ్జి ఒక సందేశం, ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక ఇచ్చారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో హాజరు కావడానికి వచ్చారు. ఎస్కాట్ తోటి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళు కోర్టులో హాజరు కావడానికి వస్తే వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. మాట్లాడడానికి ప్రయత్నం చేయడానికి అనేక మంది వచ్చారు. కోర్టు హాల్ అంతా నిండిపోయింది. కోర్టు హాల్ అంతా గందరగోళ పరిస్థితికి దారితీసింది. దీంతో అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, అలాగే వాయిదాకి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అప్డేట్ ఏంటి అనే దాని మీద వాద ప్రతివాదనలు జరిగాయి. ఆ సందర్భంగా బెయిల్కి పిటిషన్ కూడా వేయడం జరిగింది రిమాండ్ ఖైదీల తరఫు నుంచి. ఎందుకు బెయిల్ ఇవ్వాలంటే కేసు అప్డేట్ ఇవ్వట్లేదు, కేసు అప్డేట్ ఇవ్వట్లేదు కాబట్టి, దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్ ఇవ్వట్లేదు కాబట్టి మా క్లయింట్స్కి బెయిల్ ఇవ్వండి అని చెప్పి వాదన చేశారు. ఈలోపుగా ప్రభుత్వం వైపు నుంచి అప్డేట్, ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన అప్డేట్ పిటిషను ఇవన్నీ కూడా వేయటం జరిగింది. సో ఈ తతంగం అంతా జరిగిన తర్వాత అసలు రిమాండ్ పొడిగించాలా లేదా అనే దాని మీద ఆయన లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ లంచ్ బ్రేక్ తీసుకున్నప్పుడు అనేక మంది కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళకి సంబంధించిన అభిమానులు కానీ పెద్ద ఎత్తున కోర్టు హాల్లో చూడటం, ఆ తర్వాత కసిరెడ్డి ఎస్కాట్ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్కాట్ని ఆయన కసురుకోవటం, ఆయన కోప్పట్టడం ఇవన్నీ గమనించారు జడ్జి గారు. అందుకే మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత, లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ కోర్టు సమావేశం అయినప్పుడు రిమాండ్ని పొడిగించారు. 17వ తారీఖు దాకా రిమాండ్ని పొడిగించారు. పొడిగిస్తూ ఒక వార్నింగ్ ఇచ్చారు రిమాండ్ ఖైదీలకి. ఏం చెప్పారంటే, మీరు ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని తీసుకొచ్చి కోర్టులో గందరగోళం చేసేటువంటి పరిస్థితి కనుక ఉంటే ఇక నుంచి కోర్టు తలుపులు వేయాల్సి ఉంటుంది, కోర్టు తలుపులు వేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటువంటి వార్నింగ్ వీళ్ళకి జడ్జి ఇవ్వడం జరిగింది. అసలు ఇంతకీ ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏంటి అని అంటే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిట్టు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. అంతిమ లబ్ధిదారు ఎవరు అనే దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని విచారించింది సిట్ పోలీసులు. సిట్ విచారించినటువంటి క్రమంలో దాదాపు 100 నుంచి 150 ప్రశ్నలు అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డికి కానీ, లేదా గోవిందప్ప బాలాజీకి కానీ, శ్రీధర్ రెడ్డికి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డికి కానీ వీళ్ళందరినీ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఎవరు కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది చెప్పలేదు అనేది తెలుస్తుంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే అసలు నాకేం సంబంధం లేదు అని తొలి రోజుల్లో చెప్పారు. ఆ తర్వాత ఆయన కొన్ని సంకేతాలు, కొన్ని ఆధారాలు చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఎంత ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరిగింది అనేది కూడా బయట పెట్టారు. సో దీంతో ఇప్పుడు కేసు ఒక కొలికి వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అయితే అంతిమ లబ్ధిదారుకి మొత్తం సహకరించింది ఎవరంటే, ఆ అంతిమ లబ్ధిదారుకు సంబంధించినటువంటి ఒక సమీప బంధువు ఉన్నారు. ఆ సమీప బంధువు మొత్తం వ్యవహారాన్ని నడిపించారనేది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్ పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారంగా చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు మనం పాత్రదారుల్ని చూసాం, సూత్రధారి ఎవరు అనేది తెలియట్లా. అంటే పాత్రదారులకి సూత్రధారికి మధ్య ఇంకొకళ్ళు ఎవరో ఈ అంతిమ లబ్ధిదారుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బంధువు, సమీప బంధువు ఉన్నారు అనేది ఇప్పుడు సిట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కనుగొన్నటువంటి అంశం.
మరి ఆ సమీప బంధువు ఎవరు అనే దాని మీద ఇంకా బయట రాల అతను ఎవరు ఏంటి అనేది. బట్ సమీప బంధువు అంతిమ లబ్ధిదారుకి సంబంధించి బిగ్ బాస్కి సంబంధించినటువంటి సమీప బంధువు వాళ్ళ కుటుంబ సంబంధం రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళే అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పటివరకు పేరైతే ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు, ఎక్కడ రాలేదు కూడా. బట్ సిట్ పోలీసులు మాత్రం అంతిమ లబ్ధిదారికి అలాగే ఈ ఫెడ్లర్స్కి అంటే సూత్రధారికి పాత్రధారులకి మధ్య ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళు అనుమానిస్తున్నారు. అది కూడా ట్రేస్ అవుట్ అయితే కనుక ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పేసి బాలాజీ గోవిందప్ప అడగడం, కోర్టు దానికి అనుమతించడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ గతంలో వాసుదేవరెడ్డి ఇచ్చినటువంటి సమాచారాన్ని అసలు ఎంత ఇండెంట్ ఉంది, ఎంత డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎంత అమౌంట్ వసూలు చేశారు అనేది భిన్నమైనటువంటి ఫిగర్స్ కనిపిస్తున్నాయనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలింది. మరి ఈ భిన్నత్వం లేదంటే ఈ తేడా వచ్చినటువంటి అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది? హవాలా రూపంలో కొంత వెళ్ళిందని చెప్పి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అలాగే మనీ లాండరింగ్ కొంత జరిగిందనేది నిర్ధారణకు వస్తున్నారు. సినిమాల్లో కొంత పెట్టారు పెట్టుబడులు, మరికొంత గోల్డ్ భారీగా కొనుగోలు చేశారు. బులియన్ మార్కెట్లో ఉండే పెద్దలతో కూడా కాంటాక్ట్ అయ్యి గోల్డ్ని స్మగ్లింగ్ కూడా చేశారు అనేటువంటిది పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఆ మేరకు క్లూస్ కూడా సేకరించారు. ఇవి కాకుండా అంతిమ లబ్ధిదారు ఎవరైతే సూత్రధారి ఉన్నారో ఆ సూత్రధారికి కూడా పూర్తి స్థాయిలో ఈ లంచం అమౌంట్ లేదంటే అక్రమాల అమౌంట్ లేదంటే అవినీతి సొమ్ము కొంత మధ్యలో పక్కదారి పట్టింది. ఆ పక్కదారి పట్టినటువంటి క్రమంలో బెంగళూరులో రియల్ ఎస్టేట్ సంబంధించి 1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు గోవిందప్ప కానీ లేదంటే కసిరెడ్డి కానీ అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అంటే బినామీ ఆస్తులు క్రియేట్ చేశారు, సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేసి బినామీ ఆస్తులని కొనుగోలు చేశారు అని చెప్పి పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఆ బినామీ ఆస్తులకు సంబంధించిన వివరాలు మొత్తం సేకరిస్తున్నారు. బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అప్డేటు కోర్టుకి ఇచ్చేటువంటి క్రమంలో వీటన్నిటిని కూడా పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ పాత్రధారులకి సూత్రధారులకి మధ్య ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఇంపార్టెంట్ పర్సన్, ఆ లింక్ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరనేది కనుక నిర్ధారణకు వస్తే ఈ కేసు ఫైనల్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ చెప్పారని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. ఒకటి ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఫెడలర్స్ నుంచి డబ్బులు వసూలు చేయటం, ఈ డబ్బుని తీసుకెళ్లేటువంటి బాధ్యత గోవిందప్ప, ఆ డబ్బుని వేరే మార్గాల ద్వారా తరలించేటువంటి బాధ్యత ఇప్పుడు అదే కృష్ణమోహన్ రెడ్డికి అప్పచెప్పారనేది. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపారు అనేది ఇన్వెస్టిగేషన్లో పోలీసులు కనుగొన్నటువంటి అంశంగా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది, సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది. మరి ఫైనల్గా కొత్త వ్యక్తి తెర మీదకి రాబోతున్నారా? ఆ కొత్త వ్యక్తి ఎవరు? తాడేపల్లి ఇంపార్టెంట్ పర్సనా లేదంటే తాడేపల్లి బయట ఉండేటువంటి పర్సనా? ఎవరై ఉంటుందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.